తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకుని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా కలెక్టర్ బాదావతు సంతోష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో నిజాం వ్యతిరేక ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పోరాడిన తొలితరం నాయకులలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయునని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పాటుపడిన వ్యక్తి అని, అతని అడుగుజాడల్లో నడుచుకోవడం మన అందరికీ ఆదర్శప్రాయమన్నారు। కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అతని పేరు మీద కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ పేరును పెట్టుకోవడం జరిగిందని వారు తెలిపారు। అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమంలో, స్వాతంత్ర్య ఉద్యమాలలో నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నిఖార్సైన తెలంగాణవాది కొండా లక్ష్మణ్ అని వారు గుర్తు చేస్తూ, అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుందని కలెక్టర్ అన్నారు। తెలంగాణ వస్తుంది, దాని దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాకముందే చనిపోవడం జరిగింది। అయినా కూడా వారి స్మరణార్థం వాళ్ళ జయంతి గురించి చెప్పుకుంటున్నాము। ధన్యవాదాలు। అధికారులకు, పెద్దలకు అందరికీ కూడా నమస్కారం। కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మనకు క్విట్ ఇండియా ఉద్యమం ఎందుకంటే మన తెలంగాణ మనం సాధించాలి, మన తెలంగాణ మనకు ఉండాలి అని కొన్ని మలదశ ఉద్యమాల్లో కూడా తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ సాధించాలి, మన తెలంగాణ అభివృద్ధి జరగాలని చాలా కృషి చేయడం జరిగింది। ఆయన కృషి ఫలితం, ఆయన ఆలోచన ఫలితం ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం, మనం తెలంగాణలో అభివృద్ధి చెందుతున్నాం। కాబట్టి ఈ జయంతి సందర్భంగా అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం సాధించుకున్న తెలంగాణను మనం ఇంకా అభివృద్ధి చేయాలి। అలాగే మనకి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అభివృద్ధికి, సంక్షేమానికి మనం అందరం కూడా పాటుపడాలి। ఆయన మార్గదర్శకాలైన ఏదైతే ఉన్నాయో, ఆయన నడిచిన బాట ఏదైతే ఉందో అది మనం ఎంచుకొని ఇంకా ముందుకు పోయి సమాజాన్ని ముందుకు తీసుకోవాలని మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి శుభాకాంక్షలు। థ్యాంక్ యూ।